హై ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 2026 ఏప్రిల్ 1 తారీఖు నుండి పాన్ కార్డు అప్లై చేసుకునే వారికి కొన్ని రూల్స్ అయితే మారినాయి అనమాట. ఇంతకుముందు ఏంటంటే మనం పాన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆధార్ కార్డు బేస్ చేసుకుని మనం పాన్ కార్డు అనేది అప్లై చేసుకునేవారం. కానీ ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ కోసం మాత్రమే ఆధార్ కార్డు అనేది మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మనము 10th క్లాస్ మార్క్ లిస్ట్ లేదంటే బర్త్ సర్టిఫికేట్, ఓటర్ కార్డు ఇలాంటి ప్రూఫ్స్ అనేది మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలన్నమాట. ఈ యొక్క న్యూ రూల్స్ ప్రకారం మనమే ఓన్ గా ఇంటి దగ్గర నుండి పాన్ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి నేను స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తా, అక్కడ నుంచి చూడొచ్చు. అలాగే దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేది మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి ఆధార్ కార్డు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు PDF ఫార్మేట్ లో ఉండాలి. 300 KB లోపలనే ఉండాలన్నమాట. ఫోటో అండ్ సిగ్నేచర్ ఈజీగా ఒక వెబ్సైట్ ద్వారా మనం రీసైజ్ చేసుకోవచ్చు, అది కూడా నేను చూపిస్తా. ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది చేయాలి. ప్రాసెస్ చేయాలంటే సింపుల్ గా మీరేం చేయాలంటే ఇక్కడ గూగుల్లో NSDL ప్రోటీన్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొత్త పాన్ కార్డు అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి న్యూ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ పాన్ అప్లికేషన్ టైప్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ పాన్ ఫామ్ నెంబర్ 93 అండ్ 94 ఇండియన్ సిటిజన్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ అప్లికెంట్ కేటగిరీ దీని మీద క్లిక్ చేసి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్. మన ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉంటుందో ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, తర్వాత మిడిల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు సింగిల్ నేమే ఉంది అనుకోండి ఆధార్ కార్డులో, ఆ సింగిల్ నేమ్ ఉన్నవారు ఓన్లీ లాస్ట్లో మాత్రమే యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ వ్యాలిడ్ మొబైల్ నెంబర్. ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలాగ మనం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది, దీని మీద టిక్ మార్క్ పెట్టాలి. దీని మీద టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ దీని మీద టిక్ మార్క్ పెట్టాలన్నమాట. దీని మీద టిక్ మార్క్ పెట్టిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్ కావాలనుకుంటే 5 సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను సపరేట్గా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాను అనుకున్న వారు సెకండ్ది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఆధార్ బేస్డ్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోటో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అందుకని చెప్పేసి బెటర్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ది సెలెక్ట్ చేసుకోవడం. ఇలా సెకండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫ్రమ్ ది ఆప్షన్ బిలో ఫిజికల్ కాపీ టు యువర్ హోమ్ ప్లస్ సాఫ్ట్ కాపీ ఆన్ యువర్ ఈమెయిల్ ఐడి. ఒకవేళ మీకు ఫిజికల్ కాపీ పోస్ట్ ద్వారా రావాలి ప్లస్ సాఫ్ట్ కాపీ ఈమెయిల్ ఐడి ద్వారా రావాలనుకున్న వారు 5 సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు ఓన్లీ ఈమెయిల్ ఐడి ద్వారా సాఫ్ట్ కాపీ వస్తే సరిపోతుంది అనుకున్న వారు కింది సెలెక్ట్ చేసుకోవాలి. బెటర్ ఆప్షన్ ఏంటంటే 5 సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది లాస్ట్ 4 డిజిట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి నేమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వస్తుంది. సెలెక్ట్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ వెదర్ మదర్ అబ్లిక్ ఫాదర్ ఈజ్ ఏ సింగిల్ పేరెంట్స్, ఒకవేళ సింగిల్ పేరెంట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఎస్ క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఇద్దరు ఉన్నట్లయితే నో మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఫిల్ చేసిన తర్వాత సెలెక్ట్ పేరెంట్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డు. పాన్ కార్డులో ఫాదర్ నేమ్ రావాలా లేదంటే మదర్ నేమ్ రావాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫాదర్ నేమ్ రావాలని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ప్లీజ్ సెలెక్ట్ ది సోర్స్ ఇన్కమ్. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా బిజినెస్ పరంగా మనకు ఇన్కమ్ వస్తుంది అనుకుంటే సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ సోర్స్ అంటే మీకు ఏదైతే సూట్ అవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నో ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇక్కడ నేను రెసిడెన్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ అనేది ప్రాపర్గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ డోర్ నెంబర్, స్ట్రీట్, పోస్ట్ ఆఫీస్,
ఏరియా, లోకల్, డిస్ట్రిక్ట్, కంట్రీ, ఇక్కడ స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఫిల్ చేయాలన్నమాట. ఇలాగ మనం రెసిడెన్స్ అడ్రస్ కంప్లీట్ గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పైన రెసిడెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ సెలెక్ట్ కంట్రీ, ఇండియా సెలెక్ట్ చేసినట్లయితే 91 అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఫస్ట్లోనే ఫిల్ చేసాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వచ్చేసింది, ఎందుకంటే ఫస్ట్ పేజ్లోనే మనం ఫిల్ చేసాం కాబట్టి. నెక్స్ట్ రెసిడెన్షియల్ స్టేటస్, రెసిడెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా రెసిడెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ రిప్రజెంటేటివ్ అసెసీ అంటే ఎవరైతే 18 ఇయర్స్ కంటే లోపల ఉన్నవారు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. 18 ఇయర్స్ కంటే అబోవ్ ఉన్నవారు నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్, ఇక్కడ మనం ఫిల్ చేసే ప్రతి డేటా కూడా సేవ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏరియా కోడ్, ఏరియా కోడ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ రావడం అయితే జరిగింది. ఒకవేళ మీకు ఏరియా కోడ్ రాకుంటే గిన ఇండియన్ సిటిజన్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్, మీ యొక్క స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత సిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సిటీ సెలెక్ట్ చేసిన తర్వాత ఫెచ్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆ యొక్క ఏరియా కోడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇలాగా మీరు ఏరియా కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఏరియా కోడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేనేం సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో వచ్చేసి దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ, ఇందులో మనకు చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఇక్కడ కూడా నేను ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, దీని మీద క్లిక్ చేసినట్లయితే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ బై ది మున్సిపల్ అథారిటీ. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ పేమెంట్ ఆర్డర్, మ్యారేజ్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, డొమిసైల్ సర్టిఫికేట్, అఫిడవిట్, తర్వాత వచ్చేసి మెట్రికులేషన్ మార్క్ షీట్, తర్వాత ఓటర్ కార్డు, ఇలా మనకు కొన్ని ఆప్షన్లు అనేది ఉన్నాయి అనమాట. ఈసీహెచ్ఎస్ కార్డు ఇలాగా మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేను బర్త్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్లో ఇక్కడ నేమ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ మీద ఒకసారి క్లిక్ చేసినట్టయితే సెల్ఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజిగ్నేషన్లో మీకు ఏమైనా డిజిగ్నేషన్ ఉంటే ఇక్కడ ఇవ్వండి. నేనైతే ఎన్ఏ ఇస్తున్నా. ఇలా మనం ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ అప్లోడ్ అప్లికెంట్ ఫోటో అబ్లిక్ సిగ్నేచర్, ఇక్కడ నుంచి మనము అప్లికెంట్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి 50 KBలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ వచ్చేసి 50 KBలో ఉండాలి. ఇది మీరు రీసైజ్ చేయాలంటే చాలా ఈజీగా రీసైజ్ చేయొచ్చు. రీసైజ్ చేయాలంటే సింపుల్గా మీరు గూగుల్లో NSDL డాక్యుమెంట్ రీసైజర్ అని చెప్పేసి మనం సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు క్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ అప్లికెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనం 2 డాక్యుమెంట్లు ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఒకటి వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కోసం, ఇంకోటి వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ కోసం. ఈ 2 కూడా మనం అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలాగా మనం ఫోటో, సిగ్నేచర్, తర్వాత ఆధార్ కార్డు PDF, బర్త్ సర్టిఫికేట్ PDF ఇవన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ ఆధార్ నెంబర్, ఇలా మనం ఆధార్ నెంబర్ ఫస్ట్ 8 డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్గా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకొని అంతా ఓకే అయితే సింపుల్గా మనం ఏం చేయాలంటే లాస్ట్లో ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే కొంచెం వెయిట్ చేయాలి. ఇలా కొంచెం మనం వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మోడ్ ఆఫ్ పేమెంట్, ఇక్కడ మనం పేమెంట్ చేయడానికి ఆప్షన్ వచ్చిందనమాట. ఆన్లైన్ త్రూ పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ పేమెంట్ వచ్చేసి 106.90 పైసా అయితే కట్ అవుతుంది అనమాట. సింపుల్గా ఇక్కడ ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్ దీని మీద టిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ప్రాపర్గా ఆన్లైన్ పేమెంట్ అయితే చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ అనేది చేయాలన్నమాట. ఆధార్ అథెంటికేషన్ చేయాలంటే ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టేసి అథెంటికేట్ మీద క్లిక్ చేయాలి.
అథెంటికేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓటీపీ జనరేషన్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. ఓటీపీ జనరేషన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇలా మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఈ సైన్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ సైన్ చేయాలంటే క్లిక్ కంటిన్యూ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఈ సైన్ చేయాలంటే ఇక్కడ చెక్ బాక్స్ అనేది వచ్చింది. ఒక చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా మనం ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ పీడిఎఫ్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్. సింపుల్ గా డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కావాలంటే దీనికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్, మంత్, ఇయర్ ఇది అనేది ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి మనకు మనం ఏదైతే ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేసామో ఆ ఫామ్ అనేది ఇక్కడ ప్రాపర్గా రావడం అయితే జరిగిందనమాట. ఇలా మనం ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత 2-3 డేస్ లోపల మనకు ఈమెయిల్ ఐడికి అయితే పాన్ కార్డ్ అనేది వస్తుంది సాఫ్ట్ కాపీ. తర్వాత 1 వీక్ నుంచి 10 డేస్ లోపల మన యొక్క హోమ్ అడ్రస్కు ఫిజికల్ పాన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఆన్లైన్లో పాన్ కార్డ్ అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి ఓన్గా అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.